పవన్ కళ్యాణ్ గారు నాకు 2 సంవత్సరాలు సీఎం పదవి ఇవ్వండి లేకపోతే రీకాల్ చేయండి అన్నారు. అలాంటి గట్స్ ఉన్న మాటలు ఎవరైనా జగన్ గారైనా సరే చెప్తే దమ్ముంటే ఆయన ఎన్నుకుంటామండి. బాగుంటుంది. అప్పులు చేసి ఎన్నాళ్ళు చేస్తారండి? బటన్ నొక్కిన 3 నెలలకు వస్తున్నాయి డబ్బులు. ఎందుకంత? ముందు కాంగ్రెస్ తరఫున మన రాజశేఖర రెడ్డి గారు అలయన్స్ పెట్టుకోలేదా? ఎంతమంది పెట్టుకోలేదు. మన సిపిఎంతో పెట్టుకున్నారు, తర్వాత టీఆర్ఎస్తో పెట్టుకున్నారు. ఏమైంది? అలయన్స్ పెట్టుకుంటే ప్రాబ్లం ఏముంది? ఇప్పుడు దానివల్ల వచ్చిన రాష్ట్రానికి వచ్చిన ప్రాబ్లం ఏం లేదు కదా. మీకు యూత్లకి ఏంట్రా ఉద్యోగాలు అంటే 15,000 ఇచ్చి ఉద్యోగాలు కాదు, గ్రూప్ 3 గ్రూప్ 4 ఉద్యోగాలు కాదు, గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలు కాదు. మీకు ఎంతసేపు అంటే గంజా షాప్ స్మగ్లింగ్ చేసుకుంటారు. ఎందుకు వచ్చేది డబ్బులు? డ్రగ్స్ అమ్ముకుంటారు, వస్తే డబ్బులు ఎందుకు? కష్టపడి నెలంతా పని చేస్తే ఎంత వస్తారో? మీకు 15,000 వస్తాయి. మీకు 4-5 రోజుల్లో 15,000 వస్తుంటే ఎందుకు ఈ మాల్ అమ్ముకోండి? ఎట్లా అయిపోయింది? రైట్ టు ప్రైవసీ కూడా మనకు ప్రైవసీ లేదా? అంటే మన ఇంట్లో ఏం చేస్తున్నా కూడా వాలంటీర్ 10 సార్లు చూడాలా? నా పేరు అప్పలరెడ్డి. ఇది ఏ నియోజకవర్గం? మాది కాకినాడ అర్బన్ నియోజకవర్గం. ఓకే, ప్రస్తుతం ఇక్కడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పనితీరు కానీ మీ నియోజకవర్గం అభివృద్ధి కానీ ఏ విధంగా ఉంది? అభివృద్ధి అంటే ఏం లేదు, కానీ మరి ప్రభుత్వం అందిస్తున్న పథకాలన్నీ అయితే మాత్రం ప్రజలకి అరేంజ్మెంట్ చేస్తున్నారు. ఇన్ని పథకాలు ఎలాగున్నా సరే నిత్యావసర వస్తు ధరల్లోనూ రైస్ రేట్ అయితే బ్యాగ్ 25 బ్యాగ్కి 500 పెరిగింది. అదే అమ్మఒడి పథకం అయితేనే ప్రజలకి చేసే పథకాలు అయితే ప్రభుత్వం అయితే బాగానే చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 2024లోనే ఇక్కడ టీడీపీ నుండి వెంకటేశ్వరరావు, వైసీపీ నుంచి ద్వారంపూడి పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచే అవకాశాలు? అధికార ప్రభుత్వం రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకండి అధికారం? ఎందుకంటే ప్రజలకి మంచి జరుగుతుంది కదా. ఇదివరకంటే పథకాలు ద్వారా జరిగే వ్యవస్థ అన్నీ కూడా ఇప్పుడు ప్రజలకు నేరుగా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా పథకాలన్నీ చేరువవుతున్నాయి. దాని మీద ప్రజలు కూడా మనకు మంచి జరుగుతున్న ప్రభుత్వాన్ని మనం తెచ్చుకోవాలా, మనకు మంచి చేస్తున్న ఒక లీడర్ని తెచ్చుకోవాలన్న భావంతో ప్రజలందరూ ఉన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తెట్టుకున్నాయి కదా, దాని ప్రభావం ఎలా ఉంది? జనసేన ఏం లేదండి, అంత ఆడ 21 సీటు పోటీసి ఆడేం చేస్తాడండి? ప్రజల్లోనూ వ్యతిరేక రావడానికి తప్ప ఒక వ్యక్తినే విమర్శించడం. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండకూడదు, ముఖ్యమంత్రిగా ఉండకూడదు, ఆయన దింపుతాను అంటాడే తప్ప అయ్యో మేము ఫలానా ఇది చేస్తాం, ప్రజల కొరకు ప్రజలకి ఇది మంచి చేస్తాం అన్న భావనే లేదు. ఇంకా అటువంటిది జనసేన పార్టీ ఏంటండి? ఏముండదు. అంటే టీడీపీ ఉంటుంది, రెడ్డి గారు చంద్రశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్యే అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నా పేరు సూర్యప్రకాష్ అండి. మీది ఏ నియోజకవర్గం? కాకినాడ సిటీ అండి. ప్రస్తుతం ఇక్కడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే పనితీరు కానీ మీ నియోజకవర్గం అభివృద్ధి కానీ ఏ విధంగా ఉంది? చంద్రశేఖర్ రెడ్డి గారు గురించి చెప్పాలంటే ఆయన తెలిసిన వాళ్ళకన్నా తెలియని వాళ్ళకే బాగా ఎక్కువ ఉపయోగపడే వ్యక్తి అండి. ఆయన పనితీరు ఏ విధంగా ఉంది? అభివృద్ధి కానీ? ఆయన పనితీరు చాలా సూపర్ అండి, ఎక్స్ట్రాడినరీ. ఇక్కడ వెంకటేశ్వరరావు టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులోనే వస్తున్నారు. ఇక్కడ చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా వస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్య ఎవరు గెలిచే అవకాశం ఉంది? పొత్తులో ఉన్న అభ్యర్థిని ఎక్కుతారండి. పొత్తులో ఎందుకండి? పొత్తులో ఉన్న అభ్యర్థిని ఎక్కుతారంటే ఆయనకి బలం ఎక్కువ ఉంది. ఆయన కమ్యూనిటీ సపోర్ట్ ఉంది, జనసేన సపోర్ట్ ఉంది, పైగా బీజేపీ సపోర్ట్ ఉంది. కాబట్టి ఇక్కడ రెడ్డి గారికి ఏంటంటే రెడ్డి కమ్యూనిటీ కాకినాడలో తక్కువ అండి. కాబట్టి దానివల్ల వనమడి వెంకటేశ్వర గారు నెగ్గే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ 2024లో ఎటువంటి నాయకుడు మీకు సీఎం అవ్వాలని చూస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా బెస్ట్ అని చూస్తున్నానండి. ఎందుకు పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ గారు అంటే మీరు రాజకీయాన్ని ఫాలో అవుతలేదో తెలీదు. పవన్ కళ్యాణ్ గారు నాకు 2 సంవత్సరాలు సీఎం పదవి ఇవ్వండి లేకపోతే రీకాల్ చేయండి అన్నారు. అలాంటి గట్స్ ఉన్న మాటలు ఎవరైనా జగన్ గారైనా సరే చెప్తే దమ్ముంటే ఆయన ఎన్నుకుంటామండి. ఆ పవన్ గారు ఆ మాట చెప్పారు కాబట్టి ఆయన మించి నాయకుడు ఇంకెవరు లేరండి. రీకాల్ చేయడం అంటే చిన్న విషయం కాదండి. నా పనితనం నచ్చకపోతే దింపేమంటున్నాడు. ఎవడన్నా అనమాట నా మాట? ఎవడు అన్నాడు కదా.
చెప్పండి. ఇక్కడ మీ కాకినాడ దగ్గరలోని పిఠాపురంలో పోటీ పిఠాపురంలో 1,00,000 మెజారిటీ జనసేన. ఎలా చెప్తున్నారు నాకు? ఎలా చెప్పడం ఏంటండి, అంతే. అది పిఠాపురం అంటేనే శ్రీపాదవ స్వామి పుట్టిన ఊరు. అది పవన్ గారు ఎన్నుకున్నారు, ఖచ్చితంగా నెగ్గుతాడు. పిఠాపురం మాట జనసేన అంతే, ఇంకేం లేదు. వంగా గీతకు డిపాజిట్ రాదండి. కానీ అభివృద్ధి కానీ ఏ విధంగా ఉంది కాదు? ఏం బాగలేదు. అంటే ఎందుకు బాగలేదు? బాగలేదంటే తెలుస్తుంది కదా, రోడ్లు కానీ ఏది కానీ అన్ని సంక్షేమం తప్ప అభివృద్ధి లేదు. అది సంక్షేమం అంటే అప్పులు తెచ్చి సంక్షేమం చేయడం కాదు కదా, అభివృద్ధి ఉండాలి. అభివృద్ధి చేస్తూ ఒక్కొక్క ఇన్కమ్ వస్తూ సంక్షేమం చేస్తే బాగుంటుంది. అప్పులు చేసి ఎన్నాళ్ళు చేస్తారండి? బటన్ నొక్కిన 3 నెలలకు వస్తుంది డబ్బులు. ఎందుకంత? ఎవరు అడిగారని? లేకపోతే పిల్లల్ని చదివించుకోలేరా? అమ్మఒడి ఇవ్వకపోతే ఎందుకు? అక్కర్లేనివి పెట్టి పథకాలు, ఒక పక్క డెవలప్మెంట్ లేదు, రాజధాని లేదు, ఎందుకండి? ఇక్కడ టీడీపీ జనసేన నుంచి వెంకటేశ్వరరావు అదేవిధంగా చంద్రశేఖరరావు పోటీ చేస్తున్నారు. ఇద్దరులో ఎవరు గెలిచారు? కొండబాబే గెలుస్తాడు. గెలుస్తారు. ఎందుకు వెంకటేశ్వర? చెప్తున్నాను కదా నేను, ఈ వైఎస్ఆర్ అభివృద్ధి లేదని, అందుకే మరి కొండబాబే గెలుస్తారని చెప్తున్నాను. తెలియదు, ఇక కూటమే గెలుస్తుంది. వెంకటేశ్వరరావు గారు గెలుస్తారు, కొనమాడి వెంకటేశ్వరరావు గారు గెలుస్తారు. ఎన్ని మీ పేరు? కుమార్ అండి, మీది ఏ నియోజకవర్గం? కాకినాడ అండి. గడిచిన 5 సంవత్సరాల్లో కాకినాడలోని ఎమ్మెల్యే ద్వారంపూడి పనితీరు కానీ, మీ నియోజకవర్గం కానీ, మీ ఊరు కానీ ఎటువంటి అభివృద్ధి చెందాయి? ఇక్కడ ఎటువంటి సమస్యలు ఉన్నాయి? ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేవు మనకి. ఇక్కడ కాకినాడ సిటీ తరఫున అన్నీ చేశారు, కానీ ఈసారి మాత్రం జనసేన రావచ్చు మేబీ. ఎందుకు జనసేన? అలా పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ పిఠాపురం పోటీ చేస్తున్నారు, దాని సపోర్టెడ్ కింద కాకినాడ కూడా మన పంత నానాజీ గారు విన్ అవ్వచ్చు. తర్వాత ఏమో వైసీపీ కూడా కొన్ని డెవలప్మెంట్లు లేవు. ఓన్లీ కాకినాడ సిటీ ఒకటే డెవలప్ చేస్తే సరిపోదుగా, కాకినాడ చుట్టుపక్కల అన్నీ డెవలప్ చేయాలి కదా. దాని గురించి ఈసారి జనసేనకి. కాకినాడ రూరల్ అర్బన్. ఇక్కడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పనితీరు ఏ విధంగా? బాగుంది, ఆయన పనితీరుకి ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్క సమస్య కూడా ఆయన దగ్గర వస్తే సాల్వ్ చేస్తారు. ఆయన ఇప్పుడు నేనే 2 సార్లు వెళ్ళాను, అది వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేశారు. అందులో ఆయన పాయింటెడ్ చేయడానికి ఏమీ లేదు. కానీ ఏంటంటే ఈసారి జనసేన టీడీపీ జనసేన బీజేపీ నుండి వెంకటేశ్వరరావుకి ఇచ్చారు. ద్వారంపూడి వెంకటేశ్వరరావుకి మధ్యలో ఎవరు గెలిచావు? పంత నానాజీ గారు. నానాజీ గారు వనమాడి వెంకటేశ్వరరావు. ఎందుకు ఆయనకి ఈయనకి ఎలా ఫాలోయింగ్ ఉందో ఆయనకి ఎలా ఫాలోయింగ్ ఉంది. ఆయన ముందుసారి కూడా చేశారు, మన టీడీపీ తరఫున ఎమ్మెల్యే కింద పోటీ చేసి విన్ అయ్యారు. ఆయన కూడా కొంచెం డెవలప్ చేశారు. ఆయన తర్వాత మళ్ళీ మన చంద్రశేఖర్ రెడ్డి గారు వచ్చారు, ఆయన కూడా డెవలప్ చేశారు. తర్వాత మళ్ళీ వనమాడి కొండబాబు గారు. టీడీపీ జనసేన బీజేపీ పొత్తుని మీరు ఏ విధంగా? మంచిదే నా అలయన్స్. ఇంతకుముందు కాంగ్రెస్ తరఫున మన రాజశేఖర రెడ్డి గారు అలయన్స్ పెట్టుకోలేదా? ఎంతమంది పెట్టుకోలేదు. మన సిపిఎంతో పెట్టుకున్నారు, తర్వాత టీఆర్ఎస్తో పెట్టుకున్నారు. ఏమైంది? అలయన్స్ పెట్టుకుంటే ప్రాబ్లం ఏముంది? ఇప్పుడు దానివల్ల వచ్చిన రాష్ట్రంకి వచ్చిన ప్రాబ్లం ఏం లేదు కదా. ఏదైనా రాష్ట్రం మంచి గురించే కదా చేసేది. ఇప్పుడు చాలామంది ఒంటరిగా వచ్చే దమ్ము లేదు, అందుకే అలయన్స్ పెట్టుకున్నారు అన్న. అలా అంటే అప్పుడు చేసిన రాజశేఖర రెడ్డి గారు కూడా అలయన్స్ లేకుండా రావచ్చుగా. అప్పుడు కూడానే అప్పుడు రాజశేఖర రెడ్డి హయాంలో ఉన్నప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు టీడీపీతో వచ్చారు, మన టీఆర్ఎస్తో వచ్చారు, తర్వాత సిపిఎంతో వచ్చారు, సిపిఐతో వచ్చారు. మొత్తం చాలా పార్టీలు కలిసి వచ్చాయి. మరి అప్పుడు రాజశేఖర రెడ్డి దమ్ము లేదంటారా? అలానే ఏం కాదు. కానీ ఏంటంటే అలయన్స్ పెట్టుకోవడం రాష్ట్ర భవిష్యత్తు కోసం అంతే. మీది ఏ నియోజకవర్గం? కాకినాడ అండి. ఓకే. ఇక్కడ ద్వారంపూడి చంద్రశేఖరరావు గారి పరిపాలన ఏ విధంగా? పెద్ద ఏం జరగలేదండి. హామీలు ఇచ్చారు కానీ కొన్ని జరగలేదండి. కొన్నే జరిపారు, కొన్ని ఉండిపోయినాయండి. ఇంకా ఇక్కడ 2024 ఎలక్షన్స్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఇక్కడ టీడీపీ జనసేన వైసీపీ ఎవరు గెలిచే అవకాశం? వెంకటేశ్వరరావు గారు గెలుస్తారండి. ఎందుకు వెంకటేశ్వరరావు గారు? ఇచ్చిన హామీలు అందరికీ జనానికి నచ్చుతున్నాయండి, లేడీస్కి బాగా నచ్చుతున్నాయండి, బాగా అభివృద్ధికి వస్తుందనండి. కాకినాడ అర్బన్. ఓకే. గడిచిన 5 సంవత్సరాల్లో ఇక్కడ ఎమ్మెల్యే పనితీరు ఏ విధంగా? అస్సలు బాగాలేదు. అంటే ఎందుకు ఏ విధంగా బాగాలేదు? ఎందులోనూ కూడా బాగాలేదు. ఒకటే ఉద్యోగాలు లేవు, ఇక్కడ గంజాయిలు ఇవన్నీ ఎక్కువైపోయినాయి. రేషన్ బియ్యం ఎక్కడి నుంచి ఎగుమతి అవడం వల్ల మొత్తం ఈ దొంగ ఇది ఎక్కువైపోయినాయి తప్ప ఈ దొంగ వ్యాపారాలకు ఎక్కువ ఉన్నాయి. అంతేగాని ఒక యువతకు వచ్చి ఒక 15,000 20,000 ఉద్యోగం ఇద్దాం ఇట్లాంటివి లేకుండా 5,000 వాలంటీర్లు ఇచ్చేసి
వాళ్ళు ఏదో పెద్ద ఉద్యోగాలు వచ్చేసినాయి అనుకుని సచివాలయాలకు మాత్రం ఉద్యోగం ఇచ్చి ఆ సచివాలయాల్లో పనిచేసే సెక్రటరీలు ఇచ్చుకునే బదులు గ్రూప్ 3 గ్రూప్ 4లు తీసుకుని ఈ విఆర్ఓ సంస్థలని వీళ్ళకి అసిస్టెంట్లుగా పెట్టుకుని ఆ రెవెన్యూ శాఖను డెవలప్ చేయకుండా వీళ్ళకి 5,000 ఇచ్చుకుని పంచాయతీ సెక్రటరీలకు ఇచ్చి ఆ పంచాయతీ సెక్రటరీలు ఇప్పటికీ వాళ్ళ విధి విధానాలు ఏంటో వాళ్ళకే తెలియదు. ఒక పంచాయతీ సెక్రటరీని వెళ్ళి విధి విధానం మీ యొక్క విధులు ఏంటని అడిగితే వాళ్ళకే తెలియట్లేదు. అంటే అంతకుముందు ఈ పంచాయతీ సెక్రటరీ లేకముందు ఈ పనులన్నీ ఎవరు చేసుకునేవారు? ఎంఆర్ ఆఫీస్. ఇప్పుడు మరి ఎంఆర్ ఆఫీస్లో స్టాఫ్ ఎందుకు రిక్రూట్ చేయరు? మరి మీరు ఎందుకు రిక్రూట్ చేయరు? ఎంఆర్ ఆఫీస్లో స్టాఫ్ ఎందుకు రిక్రూట్ చేయరు? వాళ్ళకి జీతాలు ఇవ్వాలనా? అంటే జగన్ గారికి పేరు రాదనా? అంటే పంచాయతీ సెక్రటరీని పెట్టి జగన్ గారు మాత్రమే ఈ ఉద్యోగాలు కల్పించారు అని చెప్పి అక్కడ ఈ రెవెన్యూ వ్యవస్థలోని తీసుకోరా ఉద్యోగస్తుల్ని? ఈ రోజుకి విఆర్ఓ నోటిఫికేషన్ సరిగ్గా రాక, విఆర్ఏ నోటిఫికేషన్ రాక, గ్రూప్ 2 రాక, గ్రూప్ 2 తీస్తున్నారు. ఎన్ని పోస్టులు తీస్తున్నారండి? మొన్న గ్రూప్ 1కి సంబంధించి ఒక ఇష్యూ అయింది, మీకు తెలిసే ఉంటుంది. అసలు పేపర్ కరెక్షన్ 2 times చేయడం ఏంటి? పేపర్ కరెక్షన్ని గౌతమ్ సవాంగ్ గారు ఆయన ఎస్పీగా పనిచేసినప్పుడు యాంటీ నక్సల్ స్క్వాడ్లో పనిచేసి ఈ ఏమంటారు ఈ నక్సలైట్స్ని, ఈ నక్సలైట్ దళాన్ని యాంటీ నక్సల్ స్క్వాడ్లో పనిచేసి ఆయన చాలా బ్రహ్మాండంగా వర్క్ చేశారు ఒక ఎస్పీ గారు. అలాంటి గొప్ప వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు డీజీపీగా పెట్టి ఆయన కూడా అంత నీతిగా నిజాయితీగా ఉండే వ్యక్తిని కూడా తీసుకెళ్ళి మళ్ళీ ఆయన దొంగ పనులు చేసేలా చేశారు. ఈరోజు ఆయన క్రెడిబిలిటీ పోయింది మొత్తం. ఆయన చేయకూడదు కదా, ఆయన ద్వారా తప్పుడు పనులు చేస్తున్నారు. న్యూట్రల్గా ఉండడానికి లేదు. ఒక డీజీపీ ఎంత న్యూట్రల్గా ఉంటారు? డిప్లొమాటిక్ అంటే ఏంటి? న్యూట్రల్గా ఉంటే మీరు పార్టీ తరపున చేయడమా పని? డిప్లొమాటిక్ అంటేని, బ్యూరోక్రసీ అంటేని. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఎలక్షన్స్ నడుస్తున్నాయి. ఇక్కడ నుంచి వెంకటేశ్వరరావు, అదేవిధంగా వైసీపీ నుంచి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, వీళ్ళిద్దరూ పోటీ చేయబోతున్నారు. ఏ విధంగా ఉండబోతుంది? వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచే అవకాశం? కొనమాడి వెంకటేశ్వరరావు గారు గెలుస్తారు, కొండబాబు గారు. ఎందుకు ఆయనే? అంటే ఈయన చెప్పాను కదండి, ఈయన గంజాయిలు, దొంగలు, స్థలాలు మింగేయడాలు ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఈయనకి బ్యాడ్ ఎక్కువ ఉంది. సో దానివల్ల ఇప్పుడు వనవారి కొండబాబు గారికి చాలా పాజిటివ్గా ఉంది, చాలా పాజిటివ్గా ఉంది. గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు, ఎలా తెస్తారు ఉద్యోగాలు? ఎలా తెస్తారు? డబ్బులు ఏంది? ఏం చేశారంటే ఇంకా పంచాయతీ సెక్రటరీలు తీశారు, వాళ్ళ జీతాలు మాత్రం పర్ఫెక్ట్ టైంకి ఇచ్చేస్తున్నారు. పోలీసులకి డిఏలు అట్లాంటి అలవెన్స్లు ఇస్తలేదు. ఈ డబ్బులు ఏమవుతున్నాయి? బట్టలు నొక్కుతున్నాయి అంటున్నారు. సగం మంది పడుతున్నారు, సగం మంది పడతలేదు. ఆ మోడీ 15,000 అంటున్నాడు, కొంతమందికి పడింది. ఆ 15,000 ఫస్ట్ ఇయర్ మాత్రం అందరికీ పడిపోయింది. సెకండ్ ఇయర్ 14,000 పడింది, తర్వాత 13,000 పడింది. మొన్న సంవత్సరం చాలామంది పడలేదు. అదే 13,000 14,000 కూడా చాలామందికి పడలేదు. కాపు నేస్తాం అంటున్నారు, అది ఎంతమందికి పడిందో తెలియదు. ఇళ్ళ స్థలాలు అంటున్నారు, మొన్నటిదాకా ఊరించి మొన్న ఇచ్చే టిట్కో ఇల్లులు అవి కూడా పాడైపోయిన ఇల్లులు, స్లాబ్ లీకేజ్ అయ్యి ఆ ఇచ్చే ఇల్లులు కూడా సరిగ్గా ఇవ్వలేదు. ఇప్పుడు 2024 ఎలక్షన్స్లోని ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నాను? ఖచ్చితంగా చంద్రబాబు గారే అవ్వాలి. ఎందుకు చంద్రబాబు నాయుడు? చూశారు కదా ముందు ఏ విధంగా డెవలప్ చేశారు, ఇవన్నీ చూశారు కదా. అమరావతి అన్నారు, గ్రాఫిక్స్లు అన్నారు. అసలు వీళ్ళు ఎప్పుడైనా అమరావతి వెళ్ళి చూస్తాయి కదా. అమరావతి వెళ్ళి చూసారు వీళ్ళు ఎంతసేపు అమరావతి గ్రాఫిక్స్ జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు పెట్టి అన్ని ప్రాంతాలని డెవలప్మెంట్ చేస్తాను పెట్టండి. ఇది గ్రాఫిక్స్. ఈ 3 రాజులు అనేది గ్రాఫిక్స్. మీరు ఎంతసేపు వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఎందుకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కింద పెట్టదని మొన్నటిదాకా వైజాగ్ అని ఊరు అంటే ప్రజలకు అర్థం కాలేదు. ఎందుకు వైజాగ్ అంటారు జగన్మోహన్ రెడ్డి గారు? అది మొన్న తెలిసిందనమాట. 25,000 కేజీలు డ్రగ్స్ వస్తే అప్పుడు అర్థమైంది, ఇందుకనమాట పోర్ట్ నుంచే డైరెక్ట్గా డ్రగ్స్ దందా మొత్తం ఇక్కడ నుంచే చేద్దాం. దీన్నే మనం ఏపీ రాజధాని కాదు, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కాదు, డ్రగ్స్ క్యాపిటల్ కింద పెట్టుకుందాం మనం, బాగుంటుంది. అర్థమైందా మీకు? అది ఎవరికి అర్థం కాలేదు. వైజాగ్ క్యాపిటల్ ఎందుకు వైజాగ్ క్యాపిటల్ అనుకున్నారు. ఆ డ్రగ్స్ వచ్చేటప్పటికి ఇప్పుడు బయటపడింది. అది ఎవడికాడు కత్తులు వేసుకుని తిరగడం ఈ మధ్యన చూస్తున్నాం కదా. ఆ కొత్తపేటలో ఎవరో ఆ పోస్టర్ చించేసి ఎవడో కత్తి తట్టుకుని ఎవడో వచ్చేది ఈ పోస్టర్ కొత్తపేట నియోజకవర్గం అనుకుంటు. బహుశా మీకు యూత్లకి ఏంట్రా ఉద్యోగాలు అంటే 15,000 ఇచ్చి ఉద్యోగాలు కాదు, గ్రూప్ 3 గ్రూప్ 4 ఉద్యోగాలు కాదు, గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలు కాదు. మీకు ఎంతసేపు అంటే గంజా స్మగ్లింగ్ చేసుకుంటారు, ఎందుకు వచ్చేది డబ్బులు? డ్రగ్స్ అమ్ముకుంటారు, వస్తే డబ్బులు ఎందుకు కష్టపడి నెలంతా పని చేస్తే ఎంత వస్తారో? మీకు 15,000 వస్తాయి. మీకు 4-5 రోజుల్లో 15,000 వస్తుంటే ఎందుకు ఈ మాల్ అమ్ముకోండి? ఎట్లా అయిపోయింది? వాలంటీర్లను పెట్టారు. ఆ మీకు ఇంతకుముందు పనులు ఏ విధంగా చేసుకునేవారు? మీరు స్వతహాగా మీ పేపర్లు ఏవైతే ఉన్నాయో అన్నీ తీసుకెళ్ళి ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్కి ఇచ్చేవారు. రెవెన్యూ ఆఫీస్కి అయితే రెవెన్యూ, మున్సిపల్ ఆఫీస్కి అయితే మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి మీరు స్వయంగా మీ ప్రైవసీ ఎక్కడ భంగం కలగట్లేదు. అక్కడ మీరు ఏ పేపర్లు అయితే ఇచ్చారో పలానా క్లర్క్, జూనియర్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో రెవెన్యూ ఇన్స్పెక్టర్లు వాళ్ళకి మాత్రం ఇచ్చేవారు. ఈ థర్డ్ పార్టీ అంటే వాలంటరీ వ్యవస్థ వచ్చిన వల్ల ఒక వాలంటరీ తీసుకెళ్తున్నాడు ఈ పేపర్లన్నీ. అర్థమైందా మీకు? మధ్యలో ఈ డేటా చోరీ కాదని మీకు ఏంటిది నమ్మకం? ఈ లోపు మధ్యలో జిరాక్స్లు తీసేసి ఆ సిమ్ కార్డులు తీసేస్తే మీ పేరు మీద లేదా అలాంటి ఏ విధంగా డేటా మీ మొత్తం డేటా కదండి అంతా. 2024 ఇదంతా డిజిటల్ వరల్డ్, ఇదంతా డేటా ఏ విధంగా ఎక్కడికి వెళ్తుందో మీకు ఎలా తెలుస్తుంది?
మీ ప్రైవసీ పోయింది వాలంటీర్స్ వల్ల. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంట్లో ఏ టైంకి ఎవరు ఉంటారు, ఈ పలానా వ్యక్తి ఆ ఇంట్లో ఈ టైంకి వెళ్తున్నాడు, ఈ టైంకి వస్తున్నాడు, ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, ఈ విధంగా డేటా అంతా కూడా పైకి వెళ్ళిపోద్ది. మీ ఇంటి గుట్టు బయట రైట్ ప్రైవసీ అనేది పోయింది మొత్తం. రైట్ టు ప్రైవసీ యాక్ట్ అని ఒకటి ఉంటుంది. రైట్ టు ప్రైవసీ కూడా మనకు ప్రైవసీ లేదా అంటే మన ఇంట్లో ఏం చేస్తున్నాం కూడా వాలంటీర్ ప్రతిసారి చూడాలా? ఈ పథకాలు అంటున్నారు చెప్పి బటన్ నొక్కి వాలంటీర్లు ఎవడో పథకాలు బటన్ నొక్కుతారు, అకౌంట్లో డబ్బులు పడిపోతాయి అంటారు. మళ్ళీ వాలంటీర్ వచ్చి ఏం చేస్తారు? అవసరం ఉంది అంటే నువ్వు బటన్ నొక్కింది కూడా నీకు డబ్బులు వస్తున్నాయో తెలీదా? ఏ విధంగా ప్రైవసీ భంగం మరి డేటా వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు నేను పేపర్లో ఉన్న నా బ్యాంక్ పాన్ కార్డు ఎత్తున్నాను, నా ఆధార్ కార్డు ఎత్తున్నాను, వాళ్ళు ఇంకా ఏదో అడుగుతుంటే ఇంకోటి జిరాక్స్ ఎత్తున్నాను, అన్నీ ఎత్తున్నాను కదా, జిరాక్స్లు ఎత్తున్నాను కదా. మరి అంతా డేటా కదా, అంతా నథింగ్ బట్ డేటా. ఆ డేటా అంతా ఎక్కడికి వెళ్తుంది? అదే ప్రైవసీ అంటే. మీ ప్రైవసీ అంటే ఏంటి? మీ యొక్క డీటెయిల్స్, మీ పాన్ కార్డ్ నెంబరు, మీ ఆధార్ కార్డ్ నెంబరు మిస్యూజ్ చేసే అవకాశం కాదు, మిస్యూజ్ చేస్తున్నారు కూడా ఆల్రెడీ. ఆ విధంగా డేటా అనేది అసలు ప్రైవసీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్వయంగా వెళ్ళి వాళ్ళు పని చేసుకోవాలి. అందుకే మీకు ఎందుకు పని చేసుకోవట్లేదు? మీరు పేపర్లు అట్టుకెళ్ళారు, ఒక రెవెన్యూ ఆఫీస్కి లంచ్ వెత్తను కానీ పని అవ్వదు అనే స్థాయికి ఎందుకు వచ్చాం? మీరు వ్యవస్థలు జీతాలు పెట్టండి, ఎంప్లాయీస్ని పెట్టండి, ఎంప్లాయీస్ని పెట్టి వాళ్ళకి 10,000 15,000 ఇవ్వండి. కాంట్రాక్ట్ బేసిస్లోనే తీసుకొని పోనీ గవర్నమెంట్ డబ్బులు లేవు, కాంట్రాక్ట్ బేసిక్కే తీసుకుని వాళ్ళు 10,000 15,000 ఎంతైతే గౌరవ వేతనం ఉంటుందో అదే ఇవ్వండి. ఇక్కడ ఐదుగురు పని చేసే బదులు అక్కడ ఒక ఇద్దరు మంచిగా ఒక పర్ఫెక్ట్ ఎంప్లాయీస్ తయారైపోతారు కదా. నెక్స్ట్ మళ్ళీ మీరు కొత్తగా రిక్రూట్ చేసి వాళ్ళకి మళ్ళీ ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇదే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని ఒక 3 years 5 years ఒక పీరియడ్ ఆఫ్ టైం పెట్టుకున్న తర్వాత వాళ్ళు ఆల్రెడీ ట్రైన్ అయిపోయి ఉంటారు. మీరు ఉద్యోగాలు తీయాల్సిన అవసరం వచ్చినప్పుడు మీరు ఎయిదర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 ఉద్యోగాలు తీశారనుకోండి, అందులో కోటా పెట్టండి. ఆల్రెడీ కాంట్రాక్ట్ బేసిస్కి ఒక 10 పోస్టులు తీయండి పక్కకి. ఇందులో బాగా పనిచేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ట్రాక్ రికార్డ్ తీయండి. అందులో బాగా పనిచేసిన వాళ్ళకి అందులో 10 పోస్టుల్లో వాళ్ళకి సర్దండి అలాగా. సో ఇటు కాంపిటేటివ్ రాసుకున్న వాళ్ళు 40 పోస్టులు వస్తాయి, ఇటు కాంట్రాక్ట్ బేసిస్ చేస్తున్న వాళ్ళకి కూడా 10 పోస్టులు వస్తాయి. ఆ విధంగా చేసుకుంటూ వస్తుంది. కానీ ఇప్పుడు 5,000 ఇచ్చేసి ఎన్ని రోజులండి వ్యవస్థ? 5,000 ఎన్ని రోజులు పని చేస్తారండి? అలా 8 వ్యక్తి ఇంటికి రాకూడదు. మీరు వ్యక్తిని ఇంటికి రానిస్తారా మీరు? ఇంకోటి చెప్తారు, వాలంటీర్ అనే వాళ్ళు మీ వార్డులో ఉన్న వ్యక్తులు మీ ఇంటి పక్కన వాళ్ళే కదా, 50 ఇళ్ళు అతను మీకు తెలుసు కదా. ఇప్పుడు అతను మనకు తెలిసినా మీరు పేపర్లో కలెక్షన్ చేస్తారు. 100 మందిలో ఒక దొంగ ఉంటాడా? 5గురిలో ఒక దొంగ ఉంటాడా? ఉంటాడు, ఎవడో ఒకటి చెడ్డోడు అయితే ఉంటాడు కదా. ఇది మిస్యూజ్ కాదని మీరు ఎలా చెప్తారు? ఈ జిరాక్స్లు అక్కడ నుంచి ఇంటికి తీసుకొచ్చి ఇంటి నుంచి ఆఫీస్కి తీసుకొచ్చే లోపు వీడి మధ్యలో ఉపయోగించడానికి ఎక్కడ దుర్వినియోగం చేయడానికి మీరు ఏ విధంగా గ్యారంటీ ఇవ్వగలరు? అది నేను అడుగుతున్న ప్రశ్న. ఇప్పుడు ఐఏఎస్లకే దిక్కులేదు. ఐఏఎస్లే వెళ్ళి కోర్టుల ముందు నిలబడి కోర్టుల్లోకి వెళ్ళి ఇవన్నీ పనిష్మెంట్లు తీసుకుని వస్తున్నారు మన జగనన్న దయ వల్ల. మరి ఇంకా ఈ చిన్న స్థాయి వాలంటీర్ తీసుకుని 5,000 ఇటు తప్పు చేయడానికి గ్యారంటీ ఏముంది? ఐఏఎస్లకే దిక్కులేదు. ఆ వాటర్ లిస్ట్కి సంబంధించి ఎవరో తిరుపతి ఐఏఎస్కి శిక్ష పడింది, సస్పెండ్ అయ్యాడు అనుకుంటా బహుశా, అన్నవాషి. మరి అలా అంత ఏ స్థాయినా నమ్మలేనప్పుడు ఒక గ్రామ వాలంటీర్ని మనం అలా నమ్ముతాం? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పరిపాలన పనితీరు ఏ విధంగా ఉంది? మీ నియోజకవర్గం గడిచిన 5 సంవత్సరాల్లో ఏ విధమైన అభివృద్ధి చెందింది? మీ సమస్యలు ఏమన్నా చెప్పండి. మా కాకినాడలో అయితే రెడ్డి గారే అండి. మాకు ఫస్ట్ నుంచి కాంగ్రెస్ అయ్యి నుంచి కూడా రెడ్డి గారే. అన్నీ రాజగృహాలపై అయితే గుడారగుంట ఏరియా అయితే మొత్తం అంతా కూడా డెవలప్ చేసింది రెడ్డి గారే. మేము రెడ్డి గారికే చేస్తాం. కంపల్సరీ రెడ్డి గారు రావాలి. ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తులోని వెంకటేశ్వరరావు గారిని దించారు. ఇప్పుడు పొత్తు ప్రభావం వల్ల ఏ విధంగా ఉండబోతుంది? పొత్తు ప్రభావం వల్ల ఉండొచ్చండి కొద్దిగా దెబ్బ, కానీ రెడ్డి గారే అంటున్నారు. కాకినాడలో కూడా రెడ్డి గారి మాటే పలుకుతుంది. అది ఇప్పుడు పొత్తులో వస్తున్నారు కదా, 2 పోటీల మధ్యన ఏ విధంగా ఉండబోతుంది? వీళ్ళిద్దరికి ఎలక్షన్ ఏ విధంగా జరగబోతుంది? ఇక్కడ ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి? మాకు తెలిసిన రెడ్డి గారు వచ్చేస్తారండి. ఎందుకు రెడ్డి గారు వస్తారు? రెడ్డి గారు ఎందుకు వస్తారంటే ముందు కూడా పనులు చేసినవి ఉన్నాయి కదండి, కాంగ్రెస్ కాడ నుంచి పనులు చేసి ఉన్నాయి. చాలామంది ఇప్పుడు మాతో మాట్లాడిన వాళ్ళు అభివృద్ధి చేయలేదు, ఇక్కడ కాకినాడలోని డ్రగ్స్ ఎక్కువైపోయి గంజాయి అవన్నీ ఎక్కువైపోయి పరిపాలన పనితీరు బాగోలేదు అంటున్నారు. ఏమంటారు? కాకినాడలో డ్రగ్స్ ఎక్కువైపోయిందన్న చాలా ఉట్టు మాట అండి. అది హైదరాబాద్లో ఎక్కువైపోయింది, అక్కడ అరికట్టకండి ఇక్కడికి వచ్చి డ్రగ్స్ ఇక్కడ ఎక్కువైపోయినాయి అన్నాం కరెక్ట్ కాదు కదండి. ఆల్రెడీ కిందటి వారమే వైజాగ్లో 25,000 కేజీల డ్రగ్స్ పట్టుబడ్డాయి. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? మన రాజధాని చేస్తానన్న ప్రాంతంలోనే అన్ని వేల కేజీలు, అవి కానీ విద్యార్థుల జీవితాలను నాశనం చేసే పరిస్థితి. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ముందు ఐఎంలో ఇది పట్టుకోలేదండి. మా జగన్మోహన్ రెడ్డి గారు ఐఎంలో అరికట్టారు, పట్టుకున్నారు. ముందు ఐఎంలో ఇది గంజాయిని కానీ డ్రగ్స్ కానీ ముందు ఐఎంలో అసలు ఏది కూడా బయటపడలేదు, ఇది ఇట్లా అరికట్టలేదు.
ఇది పట్టుకునేది సిబిఐలు పట్టుకున్నారు, అంటే స్టేట్ గవర్నమెంట్ సంబంధం లేదు, ఇంటర్పోల్ ద్వారా పట్టుకున్నారు. దీనికి అలాంటి పుకార్లు వస్తాయి సార్. ఈ ప్రూఫ్ ఏమైనా ఉంటే ఆయన్ని జైలుకి సిబిఐ చెప్తుంది. ప్రూఫ్ అంటే ఆయన ఇక్కడ ఉండరు కదండి, అన్నీ అరెస్ట్ చేస్తారు, అందరినీ అరెస్ట్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారు, ఎవరిని మన ఏం పేరు కేసీఆర్. అలా ఏదైనా ప్రూఫ్ ఉంటే కంపల్సరీ జైలుకి వెళ్తారు. అది ప్రూఫ్ లేని మాటలు ఇవన్నీ ఏంటంటే మనిషిని బ్యాడ్ చేయడం కోసం. యాజ్ ఏ పబ్లిక్గా పార్టీలు అన్నీ పక్కన పెట్టండి, అన్ని వేల కేజీలు డ్రగ్స్ మన ఆంధ్రాలో పట్టుబడడం మీరు ఏ విధంగా చూస్తున్నారు? తప్పే, చాలా ఘోరమైన విషయం అది. అయితే పట్టుకోవడం అన్నది ఈ అధికారంలోనే పట్టుకోవడం అన్నది ఎక్కువ జరిగింది. ముందు అధికారంలో అరికట్టడం కానీ పట్టుకోవడం కానీ ఇలాంటివి ఏమీ లేవు అని దాన్ని బట్టి మీకే అర్థం అవుతుంది. అన్నా మీ పేరు? పేరు మణికంఠ. మీది ఏ నియోజకవర్గం? నియోజకవర్గం మాదా కాకినాడ. ప్రస్తుతం ఇక్కడ ఎమ్మెల్యే పనితీరు కానీ మీ నియోజకవర్గం అభివృద్ధి కానీ ఏ విధంగా? అభివృద్ధి బాగానే ఉంది. సీఎం ఎవరైతే బాగుంటుంది? ఈయనైతే అభివృద్ధి చేశారు కదండి, మరి జగన్ గారు అయితే అభివృద్ధి చేశారు కదా. ఏంటంటే మరి కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలంటే వీళ్ళకి చూడాలి, అదే ఆలోచిస్తుంది. నెక్స్ట్ ఎవరు వచ్చే అవకాశం ఉంది? జగన్ వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాం. ఎందుకండి జగన్? మనకు అందరికీ హెల్ప్ చేస్తున్నాడు కదా, అంటే ఎలాంటి హెల్ప్ చేస్తున్నారు? లేని వాళ్ళకి పోయిన వాళ్ళకి ఇస్తున్నాడు కదా. అది కూడా నాకు నావల డబ్బులు పడలేదు, నావలు అందరికీ పడ్డాయి, నాకు నావల డబ్బులు కూడా పడలేదు. వయసు ఎక్కువ అని చెప్పేసాడు. వయసు నాదేమో 52 సంవత్సరాలు, నాకు డబ్బులు పడలేదు. అలాగైనా ఆ బాబుకి వేద్దాం అనుకుంటున్నాను ఓటు కూడా. ఒకడు ఖర్చుగా ఉంటాడు, నేను అలా ఖర్చుగా ఎట్టుకోను. ఏదన్నా ఎవరికొకరు చేస్తే మంచిదే కదా, నేను నా మనసులో పెట్టుకుని వేస్తాను అనమాట. జగన్కి వేస్తాను. రామకృష్ణ అండి. మీది ఏ నియోజకవర్గం? ఇక్కడండి కాకినాడ. గడిచిన 5 సంవత్సరాల్లో మీ కాకినాడ కానీ మీ ఊరు కానీ ఈ 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం యొక్క పనితీరులోని ఏ విధమైన డెవలప్ జరిగింది? ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే పనితీరు ఏ విధంగా? బాగుందండి, అధికారం బాగుంది. ఎమ్మెల్యే గారు చూడక్కర్లేదండి. అంటే ఏ విధంగా అంటే బాగుందంటే ఏ విధంగా? సంక్షేమ పథకాలు బాగున్నాయండి. ఇప్పుడు ముసలోళ్ళకి ఉందంటే ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇస్తున్నారు, ప్రతిదీ అకౌంట్లో వేస్తున్నారు, ఒకళ్ళ సలహా లేకుండానే. బాగుందండి, బాగా చేస్తున్నారు. మీ నియోజకవర్గం అభివృద్ధి ఏ విధంగా? బాగుందండి, మా నియోజకవర్గం అభివృద్ధి బాగుందండి. వీళ్ళిద్దరిలో అవలు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎంతమంది పోటీ చేసినా చంద్రశేఖర్ రెడ్డిని కొట్టలారండి ఇక్కడ. ఎందుకు చంద్రశేఖర్ రెడ్డి గారు? అతను మంచి వ్యక్తి అండి. అతను పిలిస్తే వస్తాడండి ఇక్కడికి. ఎవరెవరో వచ్చి నిలబడుతున్నారంటే పని అవ్వదండి ఇక్కడ. డైరెక్టర్ ఎవరో వచ్చి నిలబడినా ఇక్కడ చంద్రశేఖర్ రెడ్డి గారు మించిన వాళ్ళు ఎవరు లేరు. మరి ఇప్పుడు పొత్తులో వస్తున్నారు కదా, ఓట్లు చేయలకన్నా దాని ప్రభావం ఏ విధంగా ఉంటుంది? పొత్తులు వచ్చినా ఎలా వచ్చినా ఇక్కడ చంద్రశేఖర్ రెడ్డిని కొట్టలారండి. అది నేను చెప్తున్నాను కదండి. ఎంతమంది కలిసి రానే అక్కడ జగన్కి కలిసి వచ్చి ఎంతమంది కలిసి వచ్చినా జగన్ కొట్టలారు, ఇక్కడ చంద్రశేఖర్ రెడ్డి కొట్టలారండి. నేను చెప్తున్నాను కదండి. సార్ మీ పేరు? అది శ్రీనివాసన్. మీది ఏ నియోజకవర్గం? అది 11వ వార్డు అండి, కాకినాడ దుమ్ములపేట. ప్రస్తుతం ఇక్కడ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? ఎమ్మెల్యే పనితీరు బాగానే ఉందండి, బాగానే చేస్తున్నారు. అన్ని పథకాలు అన్ని విధాలుగా అంతా బాగానే ఉంది. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, వెంకటేశ్వరరావు వీళ్ళిద్దరిలో అవలు గెలిచే అవకాశం ఉంది. మళ్ళీ జగన్ గారు వస్తారు, వాళ్ళ పరిపాలన ఆయన సంక్షేమం అంతా బాగుంది కాబట్టి పైకి అంటారు జనాలు, కానీ ఆ టైం వచ్చేప్పటికి ఆయనకి జగన్కే ఉంది ఎక్కువ. ఎందుకో జగన్ గారికి అంటే ఆయన ప్రవేశపెట్టారు కదండి పథకాలు, అవన్నీ కొంచెం అందరికీ అందుతున్నాయి కదా, పేదవాళ్ళకి అందరికీ. అంటే పథకాలు ఇస్తున్నారు కానీ అభివృద్ధి చేయలేదని చాలా. అభివృద్ధి అంటే అభివృద్ధి జరిగిద్దండి. ఇప్పుడు 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు కరోనాకు పోయింది, ఒకేసారి జరగమంటే ఎలా జరిగిద్దండి? ఇంకో 5 సంవత్సరాలు చూస్తే అప్పుడు దాన్ని బట్టి మనకి అవకాశం ఉంటుంది, ఏం చేశాడు అన్నది చెప్పుకోవడానికి. జరిగిద్ది, అభివృద్ధి జరగకుండా ఉండదు, జరిగిద్ది ఇంకో 5 సంవత్సరాల్లో కంపల్సరీ. ఆయనకి టైం లేక లేదా చేసేవాడు, అది ఇంత సంక్షేమం చేసినాడు అభివృద్ధి చేయలేడా? చేస్తాడు, నెక్స్ట్ టైం కంపల్సరీ చేస్తాడు అభివృద్ధి. చేసండి. ప్రస్తుతం గవర్నమెంట్ పరిపాలన ఎలా ఉందండి? పరిపాలన అంటే మట్టుకైతే బాగానే ఉందండి, మరి తర్వాత వేసాం మనం తెలదు కదా. కాకినాడ ఎమ్మెల్యే పనితీరు? కాకినాడ ఎమ్మెల్యే మనం తెలదండి, అతను మేము కొత్తగా వచ్చామండి, ఇంకో ముంజలు అమ్ముకుంటున్నాం. నెక్స్ట్ ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? 2 పోటీల మీద ఉన్నాయండి, ఎవరు వస్తారో తెలదు కదండి. అదండి, వాళ్ళు వస్తారో ఎలా వస్తారో మనకేం తెలదు, 2 పోటీల మీద ఉన్నాయి అదండి. మీకు ఎలా కనిపించింది ఓవరాల్ 5 సంవత్సరాల పరిపాలన?
జగన్ రైట్ అండి. జగన్ బాగా చేయడండి. అంటే ఏ విధంగా చెప్తున్నారు? పిల్లకి అమ్మఒడి వేసాడండి, చెయ్యూత వేసాడండి. ఇంకేం కావాలండి మనకి? పిల్లలు స్కూల్ బట్టలు ఇస్తున్నాడు, బూట్లు ఇస్తున్నాడు, ఇంకేం కావాలండి? అవన్నీ మనం కొనాలంటే ఇప్పుడు డబ్బులు అయిపోతాయండి. ఇంకా అంతగా ఆయనే రావాలండి, వస్తాను మళ్ళీ. జాబ్స్ లేవు, అందరూ హైదరాబాద్ పోతున్నారు. అది ఎక్కడ మేడ్చల్ దాటేసింది ఇప్పుడు. మా పిల్లలు కూడా అక్కడ ఉన్నారు. ఇక్కడ ప్రొవైడెన్స్ లేక కదా. మరి కాకినాడ ఇంత అభివృద్ధిగా ఉంది కదా, ఇక్కడ ఇండస్ట్రీస్ ఏం లేవా? ఏమి ఉన్నాయి, పాతవి ఉన్నాయి, ఏమున్నాయి, కొత్త ఇండస్ట్రీస్ ఏమీ రాలేదు. పాతది ఉన్నది, నాగార్జున ఉంది, ఏదో గోదావరి వాళ్ళు అమ్మేసిన కోరమండలాలకు వెళ్ళిపోయారు. నో డెవలప్మెంట్. జాబ్ ప్రొవైడెన్స్కి ఏమీ లేవండి బాబు. బట్టల కొట్లో చిన్న చిన్న జాబ్స్ చేసుకోవాలి తప్పించి. ఇక్కడ నెక్స్ట్ ఎవరు సీఎం అయితే మీకు అంతా మంచి జరుగుతుంది అనిపిస్తుంది? ఏమి ఎవరు వచ్చినా అంత పెద్దగా ఏం చేయలేము అనుకుంటున్నా, నా ఉద్దేశం. ఎవరి సెల్ఫిష్నెస్ అందరికీ. అంటే మరి జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరిలో ఎవరు సీఎం అయ్యే అవకాశం ఉంది? ఎవరు అవుతారన్నది ఏం చెప్తాను. జనాలు డబ్బులు మరిగేశారు, మలుపుతున్నారు, శుభ్రంగా డబ్బులు తీసుకుంటున్నారు. ఎవరికి వేస్తారన్నది వాళ్ళకే తెలియదు. అది చాలా దారుణంగా ఉంది. ఒక చంద్రబాబు అయితే ఏమో మాదిరిగా ఉండొచ్చు డెవలప్మెంట్. మిగతా ఎవరు వచ్చినా ఏ రాజకీయ నాయకుడైనా నాకేంటి అంటున్నారు. ఏమన్నా అడగడానికి వెళ్తే ఇంకా వాళ్ళతో మన ప్రయోజనం ఏముంటుంది? వచ్చే వరకే నేను చేస్తాను అంటారు. మన వెళ్ళేది నాకేంటి. నేను 2-3 సార్లు చూశాను. అది ఒకవేళ నామకా చెప్తారు కానీ అది పని అవ్వదు. ఒక ఇండస్ట్రియల్గా డెవలప్మెంట్ బోల్డ్ సోర్సెస్ ఉన్నాయి కాకినాడకి. ఇండస్ట్రియల్గా ఏదో అవుతుందంటారు, ఏది కనపడదు. మరి సముద్రం ఉంది, బోల్డ్ పోర్ట్ ఏరియా ఉంది, బోల్డ్ సీషోర్ ఏరియా ఉంది. అన్నీ డెవలప్ చేసుకోవడానికి వస్తున్నాయి అంటున్నారు. నాకేం కనపడతలేదు. ఒకటిగా కమర్షియల్గా ఇక్కడ నుంచి ఉప్పాడ, కొత్తపల్లి నేను అన్నీ చేసింది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చేశాను నేను, మొత్తం అంతా తిరిగాను. అవన్నీ మంచి డెవలప్మెంట్ అవుతున్నాయి అంటున్నారు. నాకేం కనపడతలేదు. కాకినాడ రూరల్లో మొత్తం కాకినాడ జిల్లా అంతా చేశాను నేను ఎలక్ట్రిసిటీ బోర్డులో. ఫీల్డ్ జాబ్ నాకు బాగా తెలుస్తుంది జనాల నాడి. అది ఏంటంటే ప్రస్తుతానికి పరిస్థితి బాగాలేదు. జనాలకు కూడా డెవలప్మెంట్ లేదు, ఏం లేదు. ఏదైనా డెవలప్మెంట్ జనాలు బతుకుతారు. ఎవరు వచ్చినా డెవలప్మెంట్ చేస్తే అది నలుగురికి ఉపయోగపడుతుంది, నలుగురికి 4 మెతుకులు తినడానికి ఉంటుంది. లేకపోతే ఏమి ఉండదు. ఇక డజన్ మందులు 100 అంటున్నాడు ఈయన. చూసారా? కొనగలమా? ఏమన్నా సామాన్లు తినగలరా? డజన్ మందులు 100. అలాగే అన్నీ ఇదే కాదు, ప్రతి ఐటమ్ అలాగే ఉంది.